శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఏ ఫోటో తాకి మీరు బయటికి వెళ్తే మీకు తిరిగి ఉండదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి ముందు భాగంలో ఒక ఫోటో ఏర్పాటు చేసుకొని ఆ ఫోటోను గనక తాకి బయటికి వెళితే ఎలాంటి దోషమో ఉండదు. అదే పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటం. ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి సింహద్వారం ముందు భాగంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటంలో స్వామివారి పాదాలకు తాకి నమస్కారం చేసుకుని బయటికి వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క ఇంటికి ఉండవలసిన మరొక ఖచ్చితమైన ఫోటో కీర్తిముఖుడి ఫోటో. ఈ కీర్తిముఖుడి ఫోటో అనేటటువంటిది మీరు బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు గుమ్మానికి కుడివైపు ఉండాలి. ఈ కీర్తిముఖుడి ఫోటో అనేది అన్ని రకాలైన దృష్టి దోషాలను తొలగింపజేస్తుంది. ఈ కీర్తిముఖుడి ఫోటో ఎలా ఉంటుందంటే మొసలి ఆకారంలో ఉన్న ముఖాన్ని కలిగి ఉంటుంది. ఈ కీర్తిముఖుడు ఎవరో కాదు, అందరికీ భాగవతంలో గజేంద్ర మోక్షం తెలుసు. గజేంద్ర మోక్షంలో శ్రీమన్నారాయణమూర్తి ఏనుగుని కాపాడటానికి మొసల్ని తన చక్రాయుధంతో సంహరిస్తాడు. ఆ మొసలి మకరధ్వజుడు అనే పేరు కలిగిన రాక్షసుడు. ఆ మకరధ్వజుడికి సంహరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఏంటంటే ఎవరి ఇంటి ముందు భాగంలో అయితే నువ్వు ఉంటావో వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉండవు, వాళ్ళకంతా అదృష్టం కలిసి వస్తుందని శ్రీ మహావిష్ణువు ఆ మకరధ్వజుడికి వరం ఇస్తాడు. ఆ మకరధ్వజుడి రూపాన్ని, ఆ మొసలి శిరస్సు ఉన్నటువంటి రూపాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు దిష్టి బొమ్మ అనే పేరుతో ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే దిష్టి పోవటానికి చాలా మంది ఇంటి ముందు దిష్టి బొమ్మలు ఉంటాయి. ఆ దిష్టి బొమ్మని కీర్తిముఖుడి ఫోటో అంటారు. ఆ కీర్తిముఖుడు ఎవరో కాదు, భాగవతంలో గజేంద్ర మోక్షంలో మొసలే ఆ కీర్తిముఖుడు అని పురాణాల్లో చెప్పారు. అందుకే మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి వెనక వైపు మకర తోరణం ఉంటుంది. ఆ మకర తోరణం మధ్యలో మొసలి ఆకారంలో మనకు ఒక ముఖం కనిపిస్తుంది. దాన్ని దర్శిస్తే మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దిష్టి పోవటానికి ఆ దిష్టికి సంబంధించినటువంటి కీర్తిముఖుడి ఫోటోని, కీర్తిముఖుడి రూపుని మీ ఇంటి ముందు భాగంలో, అది కూడా ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే మీరు బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు గుమ్మానికి రైట్ సైడ్ ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకుంటే ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం పోతాయి. అలాగే ఇంటి ముందు భాగంలో దిష్టి గణపతి ఉండాలి. మామూలుగా గణపతికి కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ దిష్టి గణపతికి మాత్రం కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. ఆయన సింహవాహనం మీద కూర్చొని ఉంటాడు. కాబట్టి సింహవాహనం మీద కూర్చొని కళ్ళు పెద్దవిగా ఉన్నటువంటి దిష్టి గణపతిని కూడా ఇంటి ముందు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో ఏర్పాటు చేసుకోవాలి, దిష్టి గణపతిని ఏర్పాటు చేసుకోవాలి, అలాగే కీర్తిముఖుడి ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి. పంచముఖ ఆంజనేయ స్వామి వారి పాదాలు తాకి నమస్కారం చేసుకుని వెళ్తే మీకు తిరుగు అనేది ఉండదు. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.